ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రా కదలిరా రెండో షెడ్యూల్ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటన షెడ్యూల్లు ఫిక్స్ చేసుకున్నారు. వైనాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులను ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఇప్పటివరకు సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టాలా ప్రణాళికలు రూపొందించారు. ఇక రాజకీయ సమీకరణాలకు సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఏపీలోని వైసీపీ పూర్తి స్థాయిలో ఇప్పటికే 4 జాబితాలను కూడా ప్రకటించడం జరిగింది. 5వ జాబితాని రేపు ఎల్లుండిలోనే ప్రకటించబోతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జిల్లా పర్యటన మీద సారించారు. ఈ నెల 27వ తారీఖున భీమిలిలోని తొలి సభతోని ఎన్నికల శంఖారామాన్ని పూరించబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే భీమిలిలోని పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత ఈ నెల 30వ తారీఖున ఏలూరులోని సభ నిర్వహించబోతున్నారు. ఇట్లాగా మొత్తం 4 ప్రాంతాల్లోని ఏదైతే ఉందో విశాఖ సంబంధించి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణాకు సంబంధించి ఏలూరులో సభ, ఆ తర్వాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకు సంబంధించి ఒక సభ, తర్వాత రాయలసీమ, మొత్తం 4 సభలు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తారీఖు లోపల ఈ సభలు పూర్తి చేసేలా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ సభలలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం భారీగా ఎమ్మెల్యేలుగా సిట్టింగుల మార్పులను వైసీపీ చేపట్టింది. 58 వరకు ఇప్పటి వరకు సిట్టింగుల మార్పుతో పాటు 10 ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించిన మార్పులు చేసిన నేపథ్యంలోని ఈ సభల ద్వారా తమ మార్చడానికి గల కారణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని ప్రజలకు తీసుకెళ్లే దిశ కూడా ముఖ్యమంత్రి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. వైసీపీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సంబంధించి షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభల నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇటు జనసేన కూడా ఈ నెలాఖరు నుంచి కూడా వరుస సభలను ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే రీజనల్ వారీగా ఎన్నికలకు సంబంధించిన కమిటీలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమిటీల ఆధారంగా సభలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వేచి చూసిన పరిస్థితి కనబడుతుంది. మరో చంద్రబాబు కూడా రాకదిరా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా ఈ రాకదిరా సభలు కూడా పూర్తి చేస్తున్న నేపథ్యంలోని ఆ తర్వాత జనసేన టీడీపీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించినట్టు ఓవరాల్ గా చూసినట్టయితే ఫిబ్రవరి మొదటి వారం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా మొత్తం పర్యటనలు చేయాలి అనేది మాత్రం అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారం తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పూర్తి స్థాయి ప్రకటన, ఆ తర్వాత మేనిఫెస్టోల ప్రకటన ఉండబోతుంది. ఈ మేనిఫెస్టోల ప్రకటనతో పాటు అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి పూర్తి స్థాయి దృష్టి పెట్టిన తర్వాత మరింతగా ప్రజల్లోకి వెళ్లేది కూడా అన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం తుది జాబితాను అంటే ఓటర్ల జాబితాకు సంబంధించి తుది జాబితాను ప్రకటించిన నేపథ్యంలోని ఫిబ్రవరి చివరి కల్లా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా రూపొందించబోతుంది. ఫిబ్రవరి 2వ వారంలోని అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ సమావేశాల కంటే తొలి విడతగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టి రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలనేది మాత్రం వైసీపీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల వేడి మొదలైంది. ప్రజలకు ఏ విధంగా దగ్గరికి వెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా తమ వైపు ఫోకస్ పెట్టుకోవాలి అనే దానిలోని పూర్తి స్థాయి వ్యూహాలతోని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలోని ప్రజలకు వెళ్ళ తీసుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీ నేతలంతా పర్యటన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలను రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళికలను రూపొందించారు. 27లోగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. మొత్తంగా 26 జిల్లాలకు కలిపి 5 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ను రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ క్యాడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి, క్యాడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలకు క్యాడర్ నుంచి మంచి సహకారం అందుతోందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర అందజేస్తారు. రాజేంద్ర. శిరీష, ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళనున్నారు. అంటే ఇప్పటికే 4 విడతలుగా లిస్టును అనౌన్స్ చేశారు. 5వ లిస్టు కూడా దాదాపుగా అనౌన్స్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా అంటే ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే తిరగాలని చెప్పేసి కూడా వైసీపీ నిర్ణయించడంతో ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా జగన్ జనంలోకి వెళ్తున్నారు. అది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పర్యటించబోతున్నారు. మరో అంశం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు రా కదిలిరా 2వ షెడ్యూల్ కూడా ప్రారంభించనున్నారు. ఇటు అంటే ప్రతిపక్ష నేత అదే రోజు ప్రారంభిస్తున్నారు 27వ తారీఖు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్ర నుంచి అక్కడ నుంచి ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా జనంలోకి వెళ్ళనున్నారు. అంటే ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు 27, 28, 29 తేదీల్లో 6 నియోజకవర్గాల్లో సభలు చేపట్టేలా ఇప్పటికే సిద్ధం చేశారు. 27న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, కర్నూలు జిల్లా పత్తికొండలో, 29న రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లా పొన్నూరులో చంద్రబాబు సభలు ఉంటాయని చెప్పేసి ఆ పార్టీ సంబంధించిన వర్గాలు మనకు తెలిపాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రతిపక్షం నేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదిలిరా 2వ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. 27, 28, 29న 6 నియోజకవర్గాలలో సభలు చేపట్టేలా ప్లాన్ చేశారు. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలు ఉంటాయి. ఇక తాజా రాజకీయ సమీకరణాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందజేస్తారు. దుర్గారావు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీలు అప్పుడే సభలు సమావేశాలకైతే ముందుగానే పథక రచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన మరియు టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా కలయిక కాబట్టి ఉమ్మడిగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థుల తరపు నుంచి ఇద్దరు కలిసి ఒకే సభా వేదిక మీద సభలు పంచుకునే విధంగా ప్రధానంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు విశాఖ జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, ఇలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. అందులో భాగంగా జనసేనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొద్ది పట్టు ఎక్కువ ఉండడంతో జనసేన పార్టీ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో సభలకు ప్లాన్ చేస్తుంది. జనసేన పార్టీకి ఇప్పటికే అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉండే ఇద్దరు అభ్యర్థులు ప్రకటించింది. అందులో భాగంగా 1 పిఠాపురం, 2 కాకినాడ రోడ్డు నుంచి కూడా అభ్యర్థులు ప్రకటించింది. 3వది అయితే ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభన్ కూడా ఏమైనా పత్తిపాటి సీట్ ఇస్తారా, కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారన్న అంశంపై కూడా చర్చ జరుగుతుంది. దాంతో పాటు ముద్రగడ పద్మనాభన్ కూడా ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలకి ఆయన్ని కూడా తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ముద్రగడ పద్మనాభన్ కూడా స్టార్ క్యాంపెయినర్ చేసి
మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన కూడా తిప్పే విధంగా కూడా జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ప్రతిఘటన చేస్తున్నారు. త్వరలో ముద్రగడ పద్మనాభం కూడా జనసేన పార్టీ తీసుకొని పుచ్చుకోనున్నట్టు మనకి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒకే సభ వేదిక పెంచుకుంటారు. దాంతో పాటు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు ఉన్నాడు. పైగా ఆ కింజరపు వెర్రనాయుడు కూడా తమ్ముడు అయిన కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఉండడంతో వీళ్ళందరినీ తీసుకుని ఒక్కో వేదిక కింద స్టార్ క్యాంపెయిన్ల కింద చేసి పలు సభలు నిర్వహించే విధంగా అయితే జనసేన మరియు టీడీపీ పార్టీలు అయితే ఇప్పటికే ప్లాన్ చేసి ఆ ప్లాన్ కి అనుగుణంగానే ఇప్పటికే కొన్ని సభా వేదికలు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే త్వరలో ఈ రోజు విశాఖపట్నంలో కూడా ఒక బోటు కలకలం రేపింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి ఎన్నికల సంబంధించి. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. అలాగే ఈ నెలాఖరు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయి. రోజుకి 3 సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 5 జోన్లుగా విభజించుకొని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ జోన్ 1, జోన్ 2గా విభజించారు. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 3 చొప్పున సభలలో పాల్గొంటారు పవన్. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించారు. అటు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన ఈ నెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమై ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తోంది. తొలి రోజున శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలలో షర్మిల పర్యటించారు. బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలలో స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపారు. గురువారం కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు, ఇక 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, ఆ తర్వాత 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లాలలో షర్మిల పర్యటన కొనసాగుతోంది. ఇక ఇవే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2024 ఎలక్షన్ల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏపీలో అటు అధికార వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల్లో ఎవరు ముందు ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని చర్చ సాగుతున్న సమయంలో అనూహ్యంగా 10 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో ఒక్కసారిగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె ఇచ్చాపురం నుంచి ఇటు కడప జిల్లా వరకు కూడా తన యాత్రను మొదలు పెట్టడంతో వాడి వేడి టాపిక్ తో ముందుకు రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ప్రచారంలో ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో షర్మిల ప్రసంగాల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా అధిష్టానం తీసుకున్న చర్యలపైన కూడా కార్యకర్తలు అయితే ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షర్మిల తన ప్రసంగాలలో అధికారంలోకి వస్తే లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తామని చెప్తూనే రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల పైన పదునైన వాగ్బాణాలు అయితే సంధిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అధికార పార్టీ నుంచి షర్మిలకు ఖండనలు వస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు దీనిపైన ఎలాగే స్పందించాలనేది చూస్తున్నారు. షర్మిల రావటంతో మాత్రం కాంగ్రెస్ పార్టీలో స్తబ్దత తొలగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.